దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనములను జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. ఇట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిని ప్రభు బిడ్డలుగా మనమందరం ఏకీభవించడానికి, ప్రభువుని స్తుతించడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి నేను వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయమున చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తే, దేవుని యొక్క ఉద్దేశాలు ఎంత నర్మగర్భంగా మనకు అందించబడతాయో మనకు అర్థమవుతుంది. ఈ వాక్యం యొక్క అర్థాన్ని మనం మామూలుగా చదివినప్పుడు ఆలోచన చేస్తే, మనలో గర్వం ఉండకూడదు. ఒకవేళ గర్వపడాలంటే యెహోవాను బట్టి గర్వపడాలి, దాంట్లోనే ఆయన సంతోషపడతాడు. ఇది ఈ ప్రపంచానికి ఎటువంటి అర్థాన్ని ఇస్తుందంటే, వీళ్ళ దేవుడు ఒక నియంత, ఆయన పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఆయన నమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఎటువంటి గర్వము కానీ అతిశయం కానీ వాళ్ళ జీవితంలో ఒక అభిప్రాయం కానీ ఉండకూడదు. A to Z మొత్తం దేవుడే అనేటట్టుగా ఉంటేనే ఆయన ఆశీర్వదిస్తాడు. లేకపోతే వాళ్ళ జీవితాల్లో కష్టాలు వస్తుంటాయి, శ్రమలు వస్తుంటాయి. ఈ మాత్రం దానికి ఆ దేవుణ్ణి అనుసరించడం దేనికి? గమనించండి, నువ్వు గర్వపడకూడదు అని ప్రభు ఇక్కడ వాక్యం చెప్తూ ఉంది. అదేవిధంగా దేవునిలో గర్వపడు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రవక్త అంటాడు, ఇదిగో అటువంటి వాటిలో, అంటే నాలో గర్వపడేటువంటి వాళ్ళను చూసినప్పుడు నేను సంతోషపడతాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రపంచం కూడా ప్రభువుని ఇలాగే అర్థం చేసుకుంటూ ఉంది అనేది సత్యం. కాబట్టి ఈరోజు ఇన్ని రకాలైనటువంటి వివాదాలు మీరు చూస్తే, పరిశుద్ధ గ్రంథాన్ని చదివే దానికి విపరీతార్థాలు తీసి వీళ్ళ బైబిల్ ఇలాంటిది అనేటువంటి వ్యాఖ్యానాలు మనకు కనపడుతూ ఉన్నాయి. అయితే దేవుని వాక్యంలో ఈ మాటల వెనుక ఉన్నటువంటి ప్రభు యొక్క ఉద్దేశాన్ని ఈరోజు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటి? మొట్టమొదటిగా, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, అదేవిధంగా ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు చెప్పినటువంటి ఉద్దేశం ఏంటి? మనలో అతిశయము అనేటువంటిది ఉండకూడదు. ఇంగ్లీష్లో దీనికి ఉపయోగించబడినటువంటి పదం ఏంటంటే ప్రైడ్ అనేటువంటి పదం ఉపయోగించబడింది.
గర్వము అంటే మనకు అర్హత ఉన్నా లేకపోయినా, మనకు దానికి సంబంధించిన యోగ్యత ఉన్నా లేకపోయినా నేను గొప్పోడిని అనుకోవడం, దాన్ని గర్వం అంటాం. మరి అతిశయం అంటే ఏంటి? నీలో ఏదో ఒక ఆధిక్యత ఉంది, ఆ ఆధిక్యతను బట్టి నీవు ఇతరుల కంటే ఎక్కువ వాడుగా కనబడుతూ ఉన్నావు, లేదా అధికుడిగా కనబడుతూ ఉన్నావు. ఆ ఆధిక్యతను బట్టి అతిశయించడం లేదా మనస్సులో సంతోషించడాన్ని అతిశయం అంటాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటి? మనుషునికి అతిశయము అనేటువంటిది 3 కారణాలను బట్టి వస్తుంది. దాంట్లో మొదటిది జ్ఞానం. నాకు అన్నీ తెలుసు అనే ఆలోచన నిన్ను ఇతరులను తృణీకరించేటువంటి వానిగాను, దేవుని ఆలోచనను గ్రహించలేనటువంటి వానిగాను చేస్తుంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే సొలొమోను అనేటువంటి రాజు గురించి మనకు చెప్పబడుతుంది. ఆయన దేవుని సన్నిధిలో ఏమడిగాడు? అయ్యా, నాకు జ్ఞానం ఇవ్వు అని అడిగాడు ప్రభువుని. ప్రభు సంతోషించి జ్ఞానంతో పాటు నేను ఐశ్వర్యాన్ని, దీర్ఘాయువును కూడా నేను నీకు ఇస్తూ ఉన్నాను అని ఆశీర్వదించాడు. ఆ ప్రభు చెప్పినటువంటి మాట, రాజులలో నీకంటే ముందు కానీ నీ తరువాత కానీ నీ వంటి వాడు ఉండడు. మరి అంత జ్ఞానం కలిగినటువంటి సొలొమోను ఏం చేస్తూ ఉన్నాడు? ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు అని చూస్తే, తన జీవితాన్ని జ్ఞానాన్ని శోధించడానికి ఉపయోగించాడు. ఆ జ్ఞానాన్ని గ్రహించడానికి, దాన్ని అన్వయించడానికి ఉపయోగించాడు. ఈనాడు మనం చదువుకుంటూ ఉన్నటువంటి బోటనీ, జువాలజీలో సంబంధించిన బేసిక్ డివిజన్ అంతా, జీవరాశుల క్రమమంతా మొట్టమొదట రాసిన జ్ఞాని ఎవరయ్యా అంటే సొలొమోను మహారాజు. ఈయన జ్ఞానాన్ని గురించి దేశ విదేశాలంతటా తెలిసింది. కానీ చివరికి వచ్చేసరికి ఆయన ఎటువంటి తీర్మానం చేశాడు అనేటువంటిది చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. చూడండి, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూస్తే అక్కడ అంటాడు, జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు, అయినను అందరికీ ఒక్కటే గతి సంభవించునని నేను గ్రహించి తిని. 15వ వచనంలో అంటాడు, కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించి తినని నా హృదయం అందు అనుకొంటిని. మొట్టమొదటి అనుకున్నాడు, నాకంటే జ్ఞానవంతుడు లేడు, నేనేం చేసినా అది జ్ఞానంతో చేస్తూ ఉన్నాను కాబట్టి అందరూ నాకు లోబడతారు అని అతిశయించాడు. కానీ చివరికి ఆయన గ్రహించింది ఏంటి? నువ్వు జ్ఞానవంతుడవైనా బుద్ధిహీనుడవైనా చివరికి నీకు కలిగేటువంటి గతి ఒకటే. ఎందుకంటే దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది, దేవుని సన్నిధిలో దేవుని వైపు చూడలేనటువంటి జ్ఞానం, దేవుని గ్రహించడానికి ఉపయోగింపలేనటువంటి జ్ఞానం నిన్ను నాశనం దగ్గరకే నడిపిస్తుంది. ఆలోచన చేయండి, ప్రపంచంలో ఎంతోమంది సైంటిస్టులు ఉన్నారు కదా. ఆటం బాంబు కనుక్కున్నటువంటి సైంటిస్ట్ ఎవరు? ఐన్స్టీన్. డైనమైట్ కనుక్కున్నటువంటి సైంటిస్ట్ ఎవరు? నోబెల్ అనేటువంటి ఆయన గురించి, ఆ పేలుడు పదార్థాన్ని కనుక్కున్నటువంటి ఆ నోబెల్ అనేటువంటి ఆయన తనను తాను చంపుకొని చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వీలునామా రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ లోకపు జ్ఞానము చేత దేవునిని గ్రహించలేనటువంటి స్థితి ఉంటే అది ఎక్కడికి తీసుకొని వెళ్తుంది? నాశనం దగ్గరికి. దేవుని బిడ్డలారా, ఆటం బాంబు మూల సూత్రాన్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఐన్స్టీన్. ఆయన
ఆటం బాంబు కనుక్కున్నందుకు జపాన్లోని హీరోషిమా నాగసాకిల మీద అది ప్రయోగింపబడినప్పుడు ఆయన అన్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇది నేను కనుక్కోకుండా చచ్చిపోయి ఉంటే బాగుండేది, ఇది నేను కనుక్కోకముందే చచ్చిపోయి ఉంటే బాగుండేది, ఇంత వినాశనాన్ని నేను చూడలేను. అంటే మనిషి జ్ఞానం దేనికి ఉపయోగపడుతుంది? మనిషిని నాశనం చేయడానికే ఉపయోగపడుతుంది. అందుకే ఇక్కడ అంటాడు, నేను జ్ఞానాన్ని శోధించి దాన్ని అభ్యసించి తెలుసుకున్న తర్వాత కూడా నాకు అర్థమైంది ఏంటి అంటే, జ్ఞానవంతుడికి బుద్ధిహీనుడికి ఇద్దరికి ఒకటే గతి. దేవుని బిడ్డ ఆ జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయిస్తే అది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది? నీకంటే జ్ఞానం కలిగిన వాడు, నీకంటే బాగా చదువుకున్నవాడు వచ్చే వరకే అతిశయం కదా. ఈరోజు నీవు జ్ఞానాన్ని బట్టి ఒకవేళ అతిశయిస్తూ ఉన్నావేమో ఆలోచన చేయి. ఎందుకంటే కొరింథీ సంఘానికి వ్రాస్తూ పౌలు భక్తుడు అంటాడు, ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాడు, జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని ఆ మాటలు చెప్తూ అంటాడు, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను? ఈ లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగనందున సువార్త ప్రకటనయని వెర్రితనము చేత ఈ లోకాన్ని రక్షించడం దేవుని చిత్తం అయింది. ఈ లోక జ్ఞానానికి దేవుణ్ణి తెలుసుకోవడం తెలియలేదంట. వెర్రితనం అనుకుంటూ ఉన్నటువంటి సువార్త ప్రకటన చేత ఈ లోకాన్ని రక్షించడం దేవుని సంకల్పం అయింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఒకవేళ ఈ అతిశయం నీలో ఉన్నదేమో ఆలోచించు. సాధారణంగా దేవుని యొక్క సన్నిధిలో మనకు వచ్చేటువంటి ఆలోచనలు, మనిషికి కలిగేటువంటి అతిశయాల్లో మొట్టమొదటి అతిశయం జ్ఞానం, రెండవ అతిశయం బలం. ఇక్కడ ప్రభు చెప్పిన రెండవ మాట, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. దేవుని బిడ్డలారా, బలం అనగానే మనకున్నటువంటి బలాన్ని బట్టి మనం అతిశయిస్తాం, లేదా మనకున్న బలగాన్ని బట్టి అతిశయిస్తాం. దేవుని వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది, నీవు నీ బలమును బట్టి అతిశయింపకు, నీవు నీకు కలిగినటువంటి శౌర్యమును బట్టి అతిశయింపకు. బలం ఎప్పుడైతే నీ బలాన్ని బట్టి నువ్వు అతిశయించడం ప్రారంభిస్తావో, నీవు అనుకుంటావు నీ తోటి వాళ్ళందరూ బలహీనులు అనుకుంటావు. ఎప్పుడైతే వాళ్ళు బలహీనులు అనుకుంటావో, నీకు నచ్చినట్టుగా వాళ్ళను పరిపాలించడానికో వాళ్ళను శాసించడానికో నువ్వు ప్రయత్నం చేస్తావు. అలా ప్రయత్నించినప్పుడు ఒకవేళ దేవునికి చిత్తానికి, దేవునికి వ్యతిరేకంగా ఒకవేళ నువ్వు నడుస్తూ ఉన్నావేమో ఆలోచన చేయలేవు. ఎందుకంటే నీ బలం నీ కళ్ళు కప్పేస్తుంది. అదేవిధంగా గమనించండి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల పట్ల బిడ్డల ప్రవర్తన. మాట వింటారండి? ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళకంటూ ఒక స్థిరమైనటువంటి జీవితం వచ్చినాక తల్లిదండ్రుల మాట వింటారా? వినరు. ఎందుకని? మేము పెద్దోళ్ళం అయ్యా, మేము సంపాదిస్తాం, నువ్వెవరు మాకు చెప్పడానికి? ఈ రోజుల్లో ఇంకా గౌరవం అండి. ఉద్యోగాలు రాకముందే జీవితాల్లో కొద్దిగా పైకి ఎదిగి వాళ్ళకి ఒక వయసు రాగానే నువ్వేంది చెప్పేది మాకు అనేది బిడ్డలు తయారయ్యారు ఈరోజు. కారణం, తల్లిదండ్రులు బలహీనపడుతున్నారు, వీడు బలపడుతున్నాడు. కాబట్టి నేనేం చెప్తే అదే జరగాలి, నేను బలవంతుణ్ణి. ప్రపంచ చరిత్ర చూడండి, బలంగాలోడిదే రాజ్యం కదా. యుద్ధం చేస్తాం, జయిస్తాం, నేను జయించాను కాబట్టి నువ్వు నా బానిసవి. ప్రపంచ చరిత్ర అంతిందే. అందుకే శ్రీశ్రీ అన్నటువంటి మాట, ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర మొత్తం రక్తాక్షర ముద్రితం.
రక్తపు అక్షరాలతో రాసిందే కదప్ప నరజాతి చరిత్ర ఏముంది అన్నాడు ఆయన. దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు మనకు 2000 సంవత్సరాలకు ముందే మనకు జ్ఞాపకం చేశాడు. నీ శౌర్యాన్ని బట్టి నువ్వు అతిశయించుకో, నీ బలాన్ని బట్టో లేకపోతే నీకున్న బలగాన్ని బట్టో నువ్వు అతిశయించుకో. ఎందుకంటే అది నిన్ను దేవునికి దగ్గరగా చేయదు కదా, నిన్ను దేవునికి దూరంగా చేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, నిమ్రోదు మొట్టమొదటి యోధుడు, దేవుడు ప్రేమించి బలపరిచిన యోధుడు అనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఆయన గురించి చెప్పబడిన మాట ఏంటో తెలుసా? ఆదికాండ గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు అని వ్రాయబడింది. అక్కడ చెప్పబడినటువంటి మాట చూడండి. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలే అనే సామెత వచ్చిందంట. దేవుడు ఎంత బలం ఇచ్చి ఉంటాడు నిమ్రోదుకి. ఆయన 9వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన బాబేలు, అదేవిధంగా మరికొన్ని పట్టణాలను కట్టించాడు. బాబేలు అనే ప్రదేశం సమతలమైనటువంటి ప్రదేశం. నేను అందరికీ అధిపతినై ఉండాలనుకున్నాడు. అక్కడ గోపురం కట్టడం ప్రారంభించాడు, గోపురం కట్టాడు. ఎంత గొప్ప గోపురం అంటే దేవుని దూతలు దిగొచ్చారంట, దేవుడు దిగొచ్చాడంట. అబ్బా, నా కుమారుడు నిమ్రోదు నేను ఇచ్చిన బలాన్ని ఉపయోగించుకొని గొప్ప గోపురాన్ని కట్టాడంట. కానీ నిమ్రోదు చేసింది ఏంటి? ఆ గోపురం పైన నిలవబడి నేనే దేవుణ్ణి అన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ గోపురం దగ్గరే, ఆ బాబేలు గోపురం దగ్గరే ప్రజలందరి భాషలు తారుమారు చేయబడి ఈనాడు ప్రపంచంలో అనేకమైన భాషలు పుట్టడానికి కారణం ఎవరు? నిమ్రోదు తాతే. తాత అంటంలో తప్పులేదు కదా, ఎందుకంటే మన మూల పితరుడు ఆయనే. ఈ గర్వానికి, బలాన్ని బట్టి అతిశయించేటువంటి గుణానికి మూలం ఆయనే. ఆ గోపురం కూలి చనిపోయాడు, ఆ గోపురంలోనే పడి చచ్చిపోయాడు ఆయన. కానీ ఈ రోజుకి మనుషులు ఒకటి కాలేకపోతున్నారు, ఈ రోజుకి మనుషులు ఒకటిగా నిలబడలేకపోతున్నారు. కారణం బలాన్ని బట్టి అతిశయించడం. దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పిన 3వ మాట, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు అంటే మనిషిని ఆ అతిశయంలోనికి, గర్వంలోనికి తీసుకుని వెళ్ళే 3వ లక్షణం ఏంటి? 3వ గుణం ఏంటి? ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యం మనల్ని ఎక్కడి దాకా తీసుకొని పోద్దంటే మన పక్కన ఉన్న వాళ్ళని పురుగుల్లాగా చూసే దగ్గర తీసుకుపోద్ది. మీరు గమనించండి, మన దగ్గర డబ్బులు లేకపోతే మనల్ని గౌరవించే వాళ్ళు ఉన్నారు ఈరోజు ప్రపంచంలో. మనం కష్టపడి మన సంపాదన మనం తెచ్చుకొని మన డబ్బులు మనం తింటూ ఉన్నా, మనం తక్కువ స్థాయిలో బ్రతుకుతూ ఉంటే మనల్ని చూచి అవహేళన చేసేవాళ్ళు, హీనంగా చూసేవాళ్ళు ఎంతమంది లేరు ఈ ప్రపంచంలో? మాకున్నంత వాళ్ళకి యాడ్ ఉందండి. మాతో వాళ్ళు సమానం ఏంటి? ఒకవేళ వాళ్ళు ఏదైనా సాధించడానికో చెప్పడానికో ప్రయత్నం చేస్తే వింటారా? వినరు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? ధనవంతుడికే అన్నీ దొరుకుతాయి కాబట్టి ధనం సంపాదిద్దాం. దేవుని సేవకులు కూడా ఈరోజు అలాగే తయారయ్యారు. 10 మంది సేవకులకి సాయం చేయగలిగితే, 100 మంది సేవకులకి సాయం చేయగలిగితే ఆయన చాలా గొప్ప సేవకుడు అండి. దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించి ఏం చేస్తాడు? తనను తానే పోగొట్టుకుంటాడు. జ్ఞానంతో దేవునికి దూరం అవుతాడు, బలంతో దేవునికి దూరమై తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు, ధనంతో తనను తానే పోగొట్టుకుంటాడు. ప్రభువే చెప్పిన ఉదాహరణ కదా. ఈనాటి సువార్త పాఠంలో ప్రభు చెప్పిన మాట ఏంటి? ఒక ఆయన ప్రభు దగ్గరకు వచ్చి అడిగాడు, అయ్యా, మా అన్న నాకు పిత్రార్జితంలో మా తండ్రి గారి దగ్గర నుంచి వచ్చిన ఆస్తిలో నాకు భాగం ఇమ్మంటే ఇయ్యట్లేదయ్యా,
నాకు ఒక మాట నువ్వు చెప్తే నీ మాట అయితే వింటాడు, రోజు నీ దగ్గర ప్రార్థనకు వస్తున్నాడు అని చెప్పాడట. అంటే ప్రభు అన్నాడట, నీ మీద తీర్పరిగా నన్ను పెట్టింది ఎవడయ్యా? నువ్వు ధనం కోసం చూస్తున్నావు, ఆస్తి కోసం చూస్తున్నావు, డబ్బు కోసం చూస్తున్నావు, కానీ అవసరమైంది అది కాదు అని ప్రభు చెప్పిన ఉపమానం. ధనవంతుడు ఒకడు ఉన్నాడు, విస్తారంగా పంట పండింది, కొట్లు ఇప్పించాడు, పెద్ద కొట్లు కట్టించి ఆ పంటంతా సమకూర్చుకున్నాడు. అదంతా చూసి అనుకున్నాడంట, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు ఆస్తి నీకు, విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చబడి ఉంది, సుఖించు, తిను, తాగు, సంతోషించు. దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, నువ్వు సంపాదించిందంతా ఎవరి అవుతాయిరా? దేవుని బిడ్డలారా, ప్రపంచ చరిత్రలో అలాంటి వ్యక్తి, అలాంటి చక్రవర్తి ఒక ఆయన ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో దేనికి ఉదాహరణ లేకుండా లేదండి. మనం ఎతకాలే కానీ, మనం చదవాలే కానీ పరిశుద్ధ గ్రంథం చక్కగా చూపిస్తుంది మనకి. మరలా అదే బబులోను, ఎక్కడైతే బాబేలు గోపురం కూలిపోయిందో అదే బబులోనుకు సామ్రాజ్యాధిపతిగా ఉన్నటువంటి నెబుకద్నెజరు ఆయన అనుకున్నాడంట, ఒక రాత్రి కలగన్నాడట, ఓ పెద్ద చెట్టు ఉందంట, ఆ చెట్టుకు శాఖోపశాఖలుగా విస్తరించిందట. ఎంత గొప్పగా విస్తరించిందంటే ఆకాశం వరకు ఎత్తబడిందట. అంత ఆకాశ పక్షులు గూళ్ళు కట్టుకున్నాయట, భూమి మీద ఉండేటువంటి జంతువులన్నీ వచ్చి దాని చోటను దాక్కున్నాయట. నరులందరూ దాని ఫలాల కోసం, దాని నుంచి వచ్చే పంట ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉన్నారట. అందరూ దాని మీద ఆధారపడ్డారు. కానీ ప్రభు అన్నాడట, దాని మొద్దు వరకు దాన్ని నరికి వేయండి, మొద్దును మాత్రం భూమిలో విడిచిపెట్టండి, అది 7 కాలాలు అలా ఉండాలన్నాడు. ఈ కళ వచ్చినప్పుడు ఆ కళను కూడా మర్చిపోయాడు ఆయన. పాపం మర్చిపోయి, నాకు కళ వచ్చింది, ఆ కళకు అర్థం చెప్పాలా, ఎవరు చెప్తారు? అయ్యా కళ చెప్పండి, చెప్తాం. మర్చిపోయా. ఎంత గర్వమో చూడండి, ఎంత అతిశయమో చూడండి. మర్చిపోయా. మీరు కళ చెప్పాలి, కళకు అర్థమో చెప్పాలి, లేకపోతే ఇక్కడ ఉన్న శకునగాండ్రు అందరినీ చంపేస్తా, జ్ఞానులందరినీ చంపేస్తా. 3 రోజులు సమయం ఇచ్చాడు. 3 రోజులు మోకరించి ప్రార్థన చేసి దానియేలు వెళ్ళి దానికి అర్థాన్ని చెప్పాడు. అవునా, సరే, నిజమే, నువ్వు చెప్పింది కరెక్ట్, ఇదే కళ నాకు వచ్చింది, వెళ్ళు. పంపించాడు. తన ఐశ్వర్యాన్ని చూచి కొంతకాలం గడిచిపోయింది. తన ఐశ్వర్యాన్ని చూసుకున్నాడు. ఒక దినాన్ని అనుకున్నాడట, ఆహా, ఇది కదా నా ప్రభావం, నా ఐశ్వర్యం. నిజమే, ఈ రోజుకి ప్రపంచ వింతల్లో ఒకటైన వేలాడు ఉద్యానవనాలు, హ్యాంగింగ్ గార్డెన్స్, ప్రపంచ వింతలలో ఒకటి, వన్ ఆఫ్ ద వండర్స్ ఆఫ్ ద వరల్డ్. దేవుని బిడ్డలారా గమనించండి, దాన్ని చూసి అనుకున్నాడట, ఈ ప్రభావం అంతా నాది కదా. వెంటనే ఆకాశం నుంచి ఒక స్వరం వినపడింది, నెబుకద్నెజరు, నీవు దేవుని మహిమపరచలేదు గనక నీవు ఇక్కడి నుంచి పిచ్చివాడవుతావు. 7 కాలాలంటే దాదాపుగా 3.5 సంవత్సరాలు ఎట్లా బ్రతికాడో తెలుసా అండి? ఎండకు ఎండాడు, మంచుకు తడిశాడు, పశువుల్లో పశువులాగా బ్రతికాడు, పశువులాగానే గడ్డి తిన్నాడు, పశువులాగానే పొర్లాడాడు, ఏది తెలియలేదు. 3.5 సంవత్సరాల తర్వాత దేవుడు మరలా కనికరిస్తే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన ఎవరిని హెచ్చించునో వారిని హెచ్చించును, ఎవరిని తగ్గించునో వారిని తగ్గించును. కాబట్టి ఆయన కంటే గొప్పవాడు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు, ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ఎవ్వరూ లేరు. దేవుని బిడ్డలారా గమనించండి, ఐశ్వర్యం నిన్నేం చేస్తుందంటే నీ తోటి వాళ్ళ దగ్గర నుంచి దూరం చేస్తుంది. ఐశ్వర్యం నిన్ను దేవుని దగ్గరకు కూడా వెళ్ళనివ్వదు. దేవుని దగ్గర కూడా నేను గొప్పని, నాకు ప్రత్యేకమైన మర్యాద కావాలంటది. దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు అంటున్నాడు, ఈ అతిశయం ఒకవేళ ఉందేమో చూసుకో. ఈ అతిశయం ఒకవేళ నీలో ఉంటే దాన్ని విడిచిపెట్టు.
విడిచిపెట్టి ఏం చేయాలట? వాక్యం ఇక్కడ బోధిస్తూ ఉన్న మాట చూడండి. భూమి మీద కృప చూపుచు, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునడాన్ని బట్టి నువ్వు అతిశయించు. ఈ భూమి మీద నీతిని న్యాయాన్ని జరిగించేవాడు దేవుడు. ఈ భూమి మీద సమస్తమును క్రమముగా నడిపించేటువంటి వాడు దేవుడు. ఎవరికి ఇవ్వవలసిన జీతాన్ని వాళ్ళకిచ్చి క్రమము తప్పకుండా నడిపించేటువంటి వాడు దేవుడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు గమనించండి, దేవుడిచ్చే జీతం ఒకవేళ తల్లి ప్రేమ అయినా అటు ఇటు అవుద్దేమో కానీ దేవుని ప్రేమ అటు ఇటు కాదండి. మీరు గమనించండి, తల్లి ప్రేమకి మించిన ప్రేమ ప్రపంచంలో లేదు కదా. ఇప్పుడు దేవుని బిడ్డ, ఒక తల్లికి 4 కుమారులు ఉన్నారు. 3 బాగా ఆశీర్వదించబడ్డారు, మంచి ఉద్యోగాలు తెచ్చుకున్నారు. 4వ వాడు కాస్త తక్కువ స్థాయిలో ఉన్నాడు. ఎవరిని చూస్తారు చెప్పండి? తల్లికి బిడ్డలందరూ సమానంగా ఉండాలి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉండకూడదు. ఉంటే తట్టుకోలేరు. కరెక్టేనా? అందరూ సమానంగానే ఉండాలి. అందరూ సమానంగా, నా బిడ్డలందరూ సమానమే, నా బిడ్డలందరూ గొప్పవాళ్ళే. అక్కడ దాకా ఎందుకు? మీరు చూడండి, చిన్న పిల్లలు ఉన్నారు అనుకుందాం. చిన్న బిడ్డలు 3 ఇంట్లో ఉన్నారు. 2 బలంగా ఉన్నారు, 1 బలహీనంగా ఉన్నారు. ఉదయాన్నే పాలిస్తారు. ఎలా ఇస్తారు? ఒకడికి బలంగా ఉన్న వాళ్ళు 2కి ఒక్కొక్క గ్లాస్ ఇస్తే, బలహీనంగా ఉన్నవాడికి ఎన్ని గ్లాసులు ఇస్తారండి? 2 గ్లాసులు పడతాయి వాడికి. ఎందుకు? బలహీనంగా ఉన్నాడు, వాడు బలపడాలా. తల్లి ప్రేమ సమానంగా ఉండటాన్ని చూస్తుంది. కానీ దేవుని ప్రేమ అట్లా కాదండి. దేవుని యొక్క ఆశీర్వాదం అట్లా కాదండి. నువ్వు ఏదైతే సంపాదించుకున్నావో, నువ్వు దేనికైతే అర్హత కలిగి ఉన్నావో అంతే వస్తుంది. ఒక పాత్రలో నీళ్లు పోస్తున్నారు. నీళ్లు ఎంతవరకు పోస్తారు పాత్రలో? పాత్ర ఎంత ఉందో అంతవరకే పోయగలం నీళ్లు. దాన్ని మించి పోయగలమా? నీ అర్హత, నీ సామర్థ్యము, నీ స్థాయి ఎంతవరకు అంతవరకే పోస్తాడు, అంతవరకే వస్తుంది ఆశీర్వాదం. కానీ నువ్వేమనుకుంటావు? ఆ పక్కన ఉన్న వాళ్ళని ఎంత ఆశీర్వదించాడు దేవుడు, నన్ను ఎందుకు ఆశీర్వదించడు? ఆ సామర్థ్యాన్ని నువ్వు సంపాదించుకోవాలిగా. ప్రార్థన విజ్ఞాపనలతోటి దేవుని దగ్గర కూర్చోవాలిగా. వాడు రోజుకు 14 గంటలు మోకరించి ప్రభువా 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 అని మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. కనీసం 1 గంట అయినా నువ్వు మోకరించాలిగా. తన జీవితంలో అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణి ఎంచుకుంటున్నాడు. నువ్వు ఎంచుకోవాలిగా. ఇవన్నీ చెయ్యం. కానీ మనం ఏమంటాం? నేను కూడా అక్కడ ఉండాలా. తల్లికి కుదురుద్దేమో, దేవునికి కుదరదు. అందుకే ఇక్కడ అంటాడు ప్రభు, నీతి న్యాయములు జరిగించే యెహోవాను నేను అని గ్రహించు. నీ జ్ఞానం ఇచ్చిన దేవుడు ఆ జ్ఞానాన్ని బట్టి నిన్ను అతిశయించవద్దు అని ఎందుకు అంటూ ఉన్నాడంటే, నీవు ఆయనను తెలుసుకోవడానికి ఆ జ్ఞానం నీకు ఇచ్చాడు. నీవు బలాన్ని బట్టి అతిశయించొద్దు అని ప్రభు ఎందుకు అంటున్నాడంటే, దేవుడు ఆ ప్రభు ఆ బలాన్ని బట్టి నీవు ప్రభువుని గ్రహించాల. ఈ బలం నాకు ఇచ్చాడు దేవుడు, ఈ బలాన్ని బట్టి నేను దేవుని పని మరి బలంగా చేయాలనే ఆలోచన నీకు రావాలా. దేవుడు నాకు ఈ జ్ఞానం ఇచ్చాడు, ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకొని అనేక మందికి నేను జ్ఞానాన్ని అందించాలి, దేవుని జ్ఞానాన్ని అందించాలి అనే ఆలోచన నీకు రావాలా. నీ ఐశ్వర్యాన్ని ఉపయోగించుకొని దేవుని యొక్క బిడ్డలను దేవుని దగ్గరకు నడిపించే పనులు చేయడానికి దేవునితో నిలబడాలా. ఈరోజు ఎంతమంది పిల్లలు, ఎంతమంది క్రైస్తవులు తమ ఐశ్వర్యంలో నుంచి దేవుని మహింపరుస్తున్నారు? ఆలోచన చేయండి. నువ్వు దశంభాగం ఇస్తున్నావు, దశంభాగం ఇచ్చి అనౌన్స్మెంట్ చేయించుకుంటున్నావు. చేయించుకోరండి? 1,00,000 రూపాయలు ఇవ్వగానే స్టేజ్ మీదకి పిలిచి, పైకి పిలిచి, ఆల్టర్ దగ్గరకు పిలిచి
ఆ అయ్యగారు మన చర్చ్ కోసం ఇదిగో ₹1,00,000 కానుకిచ్చారు. ప్రభు అంటున్నాడు, నువ్వు ప్రజలందరూ ఎదుట కనపడటానికి చేసావు, అప్పుడే నీ ఫలం వచ్చింది, ఇంక పో, ఇంక నీకు ఫలం లేదు నా దగ్గర. దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది, దేవుని యొక్క సన్నిధిలో నీవు నీ ఐశ్వర్యాన్ని బట్టి ప్రభువుని మహిమపరచాలి. నువ్వెంత గొప్పవాడివైనా దేవుని యొక్క సన్నిధిలోనికి ఎమికబుల్గా వచ్చి దేవుని ప్రార్థన చేస్తూ ఉంటే నిన్ను చూసినటువంటి వాడు అనుకుంటాడు, చూడు అన్న ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడైన వచ్చి ఎంత వినయంగా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, ఎంత వినయంగా దేవుని సన్నిధిలో పనిచేస్తున్నాడు. ఆ చిన్నతనంలో మా నాన్నగారు ఒక సంఘటన జ్ఞాపకం చేసేవారు. వాళ్ళు ఏసీటీసీలో చదివేటప్పుడు మెదక్ చర్చ్కి ఒకసారి ఎక్స్కర్షన్కి తీసుకెళ్లారంట, అంటే సువార్త పరిచర్య కోసం తీసుకెళ్లారు. ఆరాధన అయిపోయింది. ఆరాధన అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూర్చుని ఉన్నారు ఆల్టర్ మీద. ఒక ఆయన పెద్ద ఆయన గబగబా వచ్చి చాపలన్నీ మడుస్తున్నాడంట. చాపలన్నీ మడతేసి ముడిచి అన్నీ ఒక పక్కగా పెడతా ఉన్నాడు చర్చ్ అయిపోయిన తర్వాత. మా ఫాదర్ వాళ్ళు చూసి ఎవరోలే చర్చిలో పనిచేసి ఆయన అనుకున్నారట. అనుకొని లైట్గా అలా చూసి చూడనట్టుగా వదిలేశారు. కాసేపటికి ఒక బిళ్ళ బంట్రోతు అంటారు, ఐడియా ఉందా? ఎంఆర్ఓల దగ్గర, కలెక్టర్స్ దగ్గర, ఆర్డీఓల దగ్గర ఉంటారు. ఆ బిళ్ళ బంట్రోతు ఒక ఆయన గబగబా వచ్చి ఆయన ఇట్లా చేతులు ముందుకు జాపితే ఆ చేతుల మీద నీళ్లు పోస్తున్నాడంట. అబ్బా, ఈ బిళ్ళ బంట్రోతు ఎంత మంచోడు, చర్చిలో పనిచేసి ఆయన అయిపోగానే గబగబ వచ్చి చేతులకు నీళ్లు పోస్తున్నారు, ఆయన ఈయన ఎవరై ఉంటాడు, ఎవరైనా అనుకొని ఒక క్యూరియాసిటీ ఉన్నటువంటి విద్యార్థి పిలిచి, పాస్టర్ చదువు చదివే మా నాన్నగారి తోటి స్నేహితుడు ఒక ఆయన పిలిచి, ఎవరు ఆయన అని అడిగితే, ఈ జిల్లా కలెక్టర్ గారండి, చర్చికి వచ్చారు, ఆయన ఒప్పుకున్నాడంట, ఇన్ని వారాలు 5 వారాలు 7 వారాలు నేను చాపలు ఇస్తానని మొక్కుబడి చేసుకున్నాడట, అందుకని ఆయన వచ్చి చెప్తాడు. ఆయన కలెక్టర్ అని ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు ఏమనుకుంటారు, అంత గొప్ప స్థాయిలో ఉన్న అన్న ఇదిగో వచ్చి ఇంత చిన్న పని చేస్తా ఉన్నాడే, నేనెందుకు నా దేవుని దగ్గర ఉండొద్దు, నేనెందుకు నా దేవుని మహిమపరచొద్దు అనుకోరా? దేవుని బిడ్డ, ఇది నువ్వు గ్రహించాల్సింది. ప్రభువుని పరిశీలనగా తెలుసుకోవడం అంటే నీకు కలిగిన ఆధిక్యతలను బట్టి ఆ ఆధిక్యతలలో నుంచి ప్రభు వైపు చూసి ప్రభువుని మహిమపరచగలిగినటువంటి స్థితిలోనికి వెళ్ళడం నువ్వు నేర్చుకోవాల్సింది. ఎందుకు నేర్చుకోవాలి? చూడండి, ఈనాటి పత్రిక పాఠంలో పౌలు గారు జ్ఞాపకం చేస్తాడు, తిమోతి భక్తునికి వ్రాస్తూ ఒక చక్కని మాట అంటాడు. చూడండి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి. ఏం ఒప్పుకున్నాడండి? తిమోతి గారు ఏం చేశాడట? మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నాడట. దేని గురించి? నేను విశ్వాస సంబంధమైన మంచి పోరాడుతాను, నిత్య జీవాన్ని పొందుకునే బిడ్డగా, చేపట్టేటువంటి బిడ్డగా నిలబడతాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తిమోతికి లోకం పట్ల లేదు, తిమోతికి లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యం పట్ల కానీ, బలం పట్ల కానీ, జ్ఞానం పట్ల కానీ ఆశ లేదట. పౌలు గారు ఇక్కడ ఇస్తున్న సాక్ష్యం ఏంటి? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం నీవు కలిగి ఉన్నావు, ఆ పోరాటం ద్వారా నిత్య జీవాన్ని చేపడతానని అనేక మంది సాక్షుల ఎదుట నీవు పిలువబడి మంచి ఒప్పుకున్నావు. దీనిని చూచి ప్రభు సంతోషపడుతున్నాడు. దీనిని చూచి ప్రభువు సంతోషపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, ఇక్కడ ప్రభు చెప్పినటువంటి మాట, తెలుసుకొనుటను బట్టి అతిశయించాలి, ఇట్టి వాటిలో
ఇటువంటి వాటిలో నేను ఆనందిస్తాను. ఎందుకు? ఈ లోకపు అతిశయం నీలోంచి బయటికి పోయింది. దేవునిని బట్టి అతిశయించేటువంటి జీవితం నీలోనికి వచ్చింది. ఇప్పుడు నువ్వు నిత్య జీవానికి అర్హుడివి, పరలోకానికి వారసుడివి. చూచినప్పుడు ప్రభు అనుకుంటాడు, అబ్బా నా బిడ్డ ఇప్పుడు కదా నా వైపు తిరిగి చూశాడు, నా బిడ్డ ఇప్పుడు కదా నా రాజ్యానికి వారసుడయ్యాడు అని సంతోషపడతాడట. ఈరోజు నువ్వు ప్రభువుని సంతోషపెట్టే బిడ్డవా, దుఃఖ పెట్టే బిడ్డవా? చివరి రాత్రి భోజనంలో ప్రభు చేసినటువంటి పనిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. శిష్యులందరూ భోజనానికి కూర్చున్నారు. ప్రభు ఏం చేశాడండి? ఆయన భోజన పంక్తి నుంచి లేచి నడుముకు గుడ్డ కట్టుకొని, ఒక తువ్వాలు తీసుకొని, ఒక పళ్ళెంలో నీళ్లు పట్టుకొని ఎవరి దగ్గరికి వచ్చాడు? శిష్యుల దగ్గరికే వచ్చాడు. వచ్చి వాళ్ళ పాదాలు కడగటం మొదలుపెట్టాడు. అయ్యా, పేతురు గారికి నోరు ఆగదు కదా, తొందరపాటు బాగా ఆ ఉత్సాహం ఆతృత ఎక్కువ కదా, అడిగాడు, అయ్యా ఎందుకు నువ్వు మా కాళ్ళు కడుగుతున్నావు? నేను నీకంటే అధికుణ్ణి, నీ బోధకుణ్ణి, నేను నీకు ఇలా చేశాను, రేపు నువ్వు కూడా అలాగే చేయి. దేవుని బిడ్డ, ఈరోజు నిన్ను నీవు నన్ను నేను పరిశీలన చేసుకున్నా. దేవుని యొక్క పాదాల దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు అతిశయిస్తున్నావా? లేకపోతే ప్రభు దగ్గర ఒదిగి ఉండి, ఆయన బలమైన హస్తము కింద ఒదిగి ఉండి, ఆయన వారసుడిగా ఆయన దగ్గర నిలబడుతున్నావా? ఆలోచించేయండి. నీవు దేవుని మహిమపరిస్తే, దేవునితో పాటు నీవు నడవటం మొదలు పెడితే, నువ్వు దేవునితో సహవాసంలోనికి వెళతావు. సహవాసంలోనికి వెళితే నీ ద్వారా అన్నీ అందించబడతాయి కదా. గమనించండి, వారసత్వం ఎలా వస్తుంది? ఆలోచన చేయండి. మొట్టమొదట తండ్రి వ్యవహారాలన్నీ చక్కబెడతాడు. కుమారుడిని ఎట్లా నేర్పుతాడు? తనతో పాటు తీసుకుని వెళ్ళి వ్యవహారం నేర్పుతాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా కొడుక్కి బాధ్యతలు అప్పచెప్తాడు. అప్పుడు అందరికీ తెలుస్తుంది ఆయన వారసుడు. ఈరోజు యేసయ్య కూడా నీ నుంచి నా నుంచి అదే కోరుకుంటున్నాడు. ఈ లోకపు అతిశయం కాదు, నన్ను బట్టి నువ్వు అతిశయిస్తే నాతో పాటు నువ్వు ఉంటావు, నా సహవాసంలో ఉంటావు, నాతో పాటు నడుస్తావు. నీ ద్వారా నా కార్యాలు జరుగుతాయి. అప్పుడు ఈ లోకం తెలుసుకుంటుంది, ఇదిగో దేవుని వారసుడు. దేవుని బిడ్డ శిష్యులందరిని గురించి అలాగే తెలుసుకున్నారు. అనేక మంది గొప్ప గొప్ప సేవకులను చూసి అలాగే నేర్చుకున్నారు. ఈరోజు సేవ జరిగించే ఏ సేవకుని నేను అడగండి, మీకు ఎవరండి ఇన్స్పిరేషన్? చాలామంది ఈ తరం సేవకులు చెప్పే పేరేంటో తెలుసా? బిల్లీ గ్రాహం గారు. చాలామంది ఈ తరం సేవకులు చెప్పేది ఏంటో తెలుసా? సాధు సుందర్ సింగ్ గారు. చాలామంది ఈ తరం సేవకులు చెప్పేటువంటి పేరేంటో తెలుసా? రెనాల్డ్ బోంకే గారు. చాలామంది విలియం కేరీ గారు, మార్టిన్ లూథర్ గారు. వాళ్ళకెవరండి? వాళ్లకు యేసయ్య శిష్యులు. వాళ్ళకెవరండి? యేసయ్య. గమనించండి వారసత్వం ఎలా వస్తూ ఉందో. ఈరోజు ఆ వరసలో నీవు నేను నిలిచి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.